సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించారు. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రియాక్షన్ ఎట్లా చూస్తారు సార్ మీరు? ఖచ్చితంగా ఇది ఆశ్చర్యదాయకం. ఈ నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్స్ ఆ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయనేటువంటి సమాచారం వచ్చి అనేక మంది రద్దయిన తర్వాత ఆత్మహత్యలు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో అప్పుడే కనుక రాజీనామా చేసింటే ఈ కాంగ్రెస్ పార్టీ లేదా ఈ యువత ఆందోళన ఇవన్నీ కూడా ముందుకు వచ్చి ఉండేవి కావేమో అనిపిస్తుంది. సరే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మరి ఆయన ఎట్లా ఉన్నారో కానీ యాదృచ్ఛికంగా కాకతాళీయంగానో ఎట్లన్నా కానీ కాక్రోచెస్ అనటం, దాని మీద అభిజిత్ బిస్కీ అన్నాయన పెద్ద ఎత్తున రియాక్ట్ అవటం, దానికి యువత అంతా కనెక్ట్ అవటం, తాజాగా వచ్చిన సోషల్ మీడియా యుగంలో ఇలాంటివి జరిగితే ఇట్లాంటి రియాక్షన్ వస్తుందనేటువంటి విషయాన్ని మొత్తం రాజకీయ వ్యవస్థ గుర్తించాలి. సరే, కాక్రోచెస్ పార్టీ అనండి ఏదన్నా కానీ వాళ్ళు తిరగబడతారు. వాళ్ళు తిరగబడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో బహుశా ప్రధానిగా మోడీ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఈ అనుభవాన్ని ఆయన చూడాల్సి వచ్చిందని అనుకోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ద్వారా ఇప్పటికైనా ఈ సమస్య అంటే సరే కేంద్రం బిల్లు తీసుకొస్తా ఉంది, అవన్నీ ఒకటైతే నైతిక బాధ్యత వహించాలి అన్నది ఒక సూత్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేనే కొన్ని సందర్భాల్లో కొందరు కావాలని ఆరోపణ చేసి చదువుతారు, కానీ ఇది అట్లాంటిది కాదు. ఇది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వచ్చింది. ఆ తర్వాత బహుశా ఈ మధ్యకాలంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే తదితరులు సర్ప్రైజ్ గా ప్రధాని ఇంటి ముందు ఆందోళన చేయటం, దాని ఎఫెక్ట్ కూడా దేశవ్యాప్తంగా పడటం, ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వాళ్ళ గొప్పతనం ఏంటంటే మేము రాజకీయాల్లోకి రాము, ఎన్నికల్లో పోటీ చేయము అని చెప్పడంతో దానికి అత్యంత ప్రాధాన్యత వచ్చింది. సో యువత ఆవేశం నుండి యువత ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ ఆందోళన, ఈ ఉద్యమం తెలియజెప్పినట్లయింది. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత మిగతా పక్షాలు, సమాజ్వాదీ పార్టీ అనండి, బీఆర్ఎస్ అనండి, కాక్రోచెస్ అవుతారు జనం, మేము కూడా అవుతామన్న జగన్ గారు కానీ ఇవన్నీ కూడా కనపడకుండా ఎఫెక్ట్ పడి బహుశా రాహుల్ గాంధీ గారు కూడా బహుశా మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వడం కూడా కొంత ప్రభావం చూపించిందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికైనా రాజీనామా చేసినందుకు మన దేశ ప్రజలంతా సంతోషిస్తారు. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో ఇంటర్నెట్ ఆపేటివేంటి, మెట్రో స్టేషన్ ఆపేటివేంటి, బంద్ చేయటమేంటి, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. దాన్ని చాలా తేలిగ్గా తీసుకోవాలన్నట్టుగా బీజేపీ ప్రయత్నం చేసింది, కానీ చివరికి తప్పలేదు. దేశమంతటా దీని ప్రభావం పడుతోంది. ఎక్కడ అనంతపూర్, విశాఖపట్నం, ఒకచోట ఏంటి విజయవాడ, అన్ని చోట్ల కూడా అనేక చోట్ల ఈ దేశవ్యాప్తంగా కూడా బీహార్ లో కూడా గందరగోళం జరిగిందన్నారు. సో ఇప్పటికీ మోడీ గారికి అర్థమై ఉంటుంది దేశవ్యాప్తంగా ఇది ప్రబలితే తమకు ఎంత నష్టమో రాజకీయంగా అనేది ఆయన ఆలోచించి బహుశా ఈ రాజీనామాకు పురమాయించి ఉండాలి. విశేషం ఏంటంటే అందరికీ తెలిసింది 1997లో ఇదే తరహా ఉద్యమం ద్వారా ధర్మేంద్ర ప్రధాన్ పైకొచ్చారు, అనేక ఆందోళన చేశారు, రాజకీయంగా రకరకాల విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ వేరే ఎత్తైనప్పుడు కూడా చివరికి ఆయన కూడా ఇలాంటి ఉద్యమ ప్రభావంతో రాజీనామా చేయాల్సి రావటం అనేది ఒక చారిత్రక సన్నివేశంగా మనం చూడొచ్చు మిత్రమా ఇస్మాయిల్. సార్, ఇంకొకటి ప్రధానమైనటువంటి విషయము, ఈరోజు ఈ మొత్తం ఆందోళన క్రమాన్ని చూసిన తర్వాత ఒక కొత్త జనరేషను, అంటే కొత్త తరహా ఉద్యమం అనేటువంటిది ఇండియాలోకి ఎంటర్ అయింది. వీళ్ళ నిరసన చేసేటువంటి విధానం వేరేగా ఉంది, వీళ్ళ డిమాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, వీళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంది. సో రాబోయేటువంటి తరం అనేటువంటిది చాలా నిక్కచ్చిగా ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు అనేటువంటి ఒక మెసేజ్ కనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పొలిటికల్గా కవర్ చేస్తున్నారు సార్, ఈ ఉద్యమాన్ని డిఫరెంట్గా ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగం కాబట్టి ఈ మాత్రమన్నా సాగింది. ఉదాహరణకి మన ఏపీలో చూసాం, జిఎస్టీ అక్రమాలు జరిగాయని ఆధార్ సైతంగా చూపించినా కూడా అక్కడ వాళ్ళతో ఆయన ఆ గవర్నమెంట్ పట్టించుకోకపోగా ఎదురుదాడి చేసింది. సో అక్కడ యువత ఈ స్థాయిలో స్పందించే పరిస్థితులు లేకపోయిందేమో అనిపించింది, ఎందుకంటే తక్కువ సంఖ్యలో ప్రభావం అవటం కూడా కారణం కావచ్చు. అయితే ఢిల్లీలో ఇప్పుడు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అన్న వారిని ప్రధానాంశంగా పెట్టారు కాబట్టి అది నెరవేరింది కాబట్టి బహుశా
ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం దాన్ని తగ్గించడం కోసం కూడా కేంద్రం వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నాకు అనిపిస్తా ఉంది. అయితే భవిష్యత్తులో ఇది అనార్గనైజ్డ్ గా ఉన్నందువల్ల ఈ కాక్రోచెస్ జనతా పార్టీ అన్నది ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఏమన్నా టేకప్ చేసి దానికి తగ్గట్టుగా ఒక కమిటీలో లేకపోతే ఒక నాయకత్వం ఉన్నటువంటి స్థాయి ఇవన్నీ ఉంటే తప్ప ఇది నిలబడుతుంది అని చెప్పలేము. కాకపోతే ఇది దేశ యువత అవసరమైతే రెస్పాండ్ కాగలదు అని ఈ ఘటన రుజువు చేసిందని నాకు అనిపిస్తుంది. గతంలో కూడా మనం చూసాం, మండల్ ఇష్యూలో కానీ ఇతరత్ర కొన్ని ఇష్యూస్ లో యువత స్పందించిన తీరు చూసాం. కానీ అవేవి శాశ్వతంగా నిలబడాల. అస్సాం గణ పరిషత్ అని అప్పుడు అస్సాంలో ఉద్యమం వచ్చింది, పెద్ద ఎత్తున విద్యార్థులు వాళ్ళు రాజకీయంగా ముందుకొచ్చారు, కొంత రాజకీయంగా సక్సెస్ అయ్యారు, కానీ ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. సో ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నిటిని తట్టుకునే విధంగా నిజంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అన్నది కనుక అన్ని రాష్ట్రాల్లోకి విస్తరించి దానికి ఒక వ్యవస్థీకృతం అయితే తప్ప ఇది ఖచ్చితంగా నిలబడుతుంది, ఇది ముందుకు ఇట్లాగే సాగుతుందని అన్నాం. కాకపోతే ఒక స్ఫూర్తి ఇచ్చారు దేశంలో ఒక యువతకి. ఈ రాజకీయ పార్టీలకి ఎవరైతే ఇట్లాంటి అవకతవకలు జరుగుతాయో, నైతిక బాధ్యత వహించారో ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పినంత వరకు సక్సెస్ అయ్యారు. కానీ భవిష్యత్తులో సక్సెస్ అవుతారా లేదా అన్నది డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఇప్పుడు ఇదే మనకి దేశ భవిష్యత్తు అని కానీ ఇది కాదని కానీ చెప్పగలమేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకొక క్వశ్చన్ సార్, కేంద్రం చాలా బలంగా ఉంది, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు చాలా బలమైనటువంటి మ్యాండేట్తో గెలిచారు, ఎంపీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. బట్ ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే చాలామంది రాజకీయాల్లో చెప్తుంటారు, ఒక పెద్ద యుద్ధం గెలవాలంటే ఒక చిన్న యుద్ధం ఓడిపోవాలి. దానిలో భాగంగానే ఈరోజు ఒక విధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయించడం ద్వారా ఒక విధంగా ఒక మెట్టు కేంద్రం దిగింది అనుకోవచ్చా సార్? ఈ బీజేపీ స్ట్రాటజీని, కేంద్రం స్ట్రాటజీని ఈ రిజిగ్నేషన్ ద్వారా ఎలా చూడొచ్చు సార్? నేను ఇది చిన్న యుద్ధమా పెద్ద యుద్ధమా అని నేను చెప్పగలను. ఎందుకంటే దేశ రాజధానిలోనే ఇంటర్నెట్ ఆపేసే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ గా ఉంది. దేశవ్యాప్తంగా దీని ప్రభావం పడుతోంది. ప్రత్యేకించి విపక్షాలు, కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఇక మనం చూసాం బీఆర్ఎస్ కానీ, వీళ్ళంతా కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు, తీరు ఓన్ చేసుకుంటున్నారు. సో దీని ప్రభావం కనుక పడితే మొత్తం మోడీ గారి ప్రభుత్వానికే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు మన దేశం పెద్ద దేశం కాబట్టి ఈ ప్రభావం మరీ తీవ్ర స్థాయిలో ఉండకపోతే చిన్న దేశాల్లో ఏం జరిగిందో చూసాం. కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ ఉండే వాతావరణం వేరు, ఇక్కడ ఉండే పోలీసు బలగం, సైనిక బలగం ఇవన్నీ వేరు. కాబట్టి అవన్నీ ఊహించగలం. మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ మిగతా దేశాల్లో లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంగా ఇప్పుడు యువతంతా కూడా రెస్పాండ్ అయింది. కాబట్టి ఎవరికి మోడీ గారు ఎంత వ్యక్తిగతంగా ఆయన పూర్తి స్థాయిలో ఆధిపత్యం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అయినా వెనక్కి తగ్గక తప్పదు అని ఈ ఘటన రుజువు చేసినట్లుగా నేనైతే అనుకుంటాను. అయితే మోడీ గారు ఈయనతో రాజీనామా చేయించడం మాత్రం సరైన చర్య, ఆయన వ్యూహాత్మకంగా తెలివైన చర్య చేశారని నాకు అనిపిస్తుంది. అయితే ఇంత మాత్రం చేత బీజేపీ ఓడిపోతుందనో లేకపోతే కాంగ్రెస్ వచ్చేస్తుందనో కాదు ఇక్కడ. కానీ ఓవరాల్ గా ఇదే ఇష్యూ కంటిన్యూ అయితే ఖచ్చితంగా బీజేపీ మీద దాని ప్రభావం పడుతుంది. యువతంతా రియాక్ట్ అవడం మొదలు పెడితే దాని ఎఫెక్ట్ తల్లిదండ్రుల మీద పడుతుంది. సో ఓవరాల్ గా వచ్చే సమస్యని, డ్యామేజ్ ని కంట్రోల్ చేయడం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప యుద్ధంలో గెలుస్తామో లేకపోతే ఓడతామో అనే ఉద్దేశంతో చేసి ఉండకపోవచ్చు. ఇంకా మూడేళ్ళు టైం మనం చూడొచ్చు. ఏఎన్ఐకి సంబంధించి కొంత ఏఎన్ఐ ఫీడ్ వస్తుంది. ముఖ్యంగా ఇందులో పూర్తిగా ఏం జరుగుతోంది, ఎక్కడ ఎటువంటి గొడవ జరుగుతోంది అనేటువంటి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఒక విధంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి సంబరాలకు సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాము. ఒక విధంగా బీజేపీ తనకు సంబంధించినటువంటి మొత్తం విజయాన్ని అక్కడ చూపెడుతోంది. ఏ విధంగా వాళ్ళు సంబరాలకు సంబంధించినటువంటి స్పీచెస్ ఇస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు మనం స్క్రీన్లో చూడొచ్చు. ఇది మొదటి విజయము. కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక జనతా పార్టీ అనేటువంటిది ఒకటి స్టార్ట్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.